హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చాలా హెల్తీగా ఎంతో తక్కువ టైంలో రుచికరంగా తయారు చేసుకోగలిగే గోధుమ రవ్వ కిచడీని సింప్లెస్ట్ మెథడ్లో మీకు చూపిస్తున్నాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు, కొన్ని వేసిన గుళ్ళు వేసుకుని ఈ రెండింటిని లో హీట్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బై ద వే, ఈ రెసిపీలో నేను చూపిస్తున్న గోధుమ రవ్వ కిచడీ అనేది మీరు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ యూస్ చేసి ప్రిపేర్ చేస్తే పెద్దవాళ్ళకైతే ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది. సో మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీకి తగినట్టుగా ఇంగ్రీడియంట్స్ రేషియో అన్ని దానికి అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ ½ టీ స్పూన్ చొప్పున వేసుకుని 1 టేబుల్ స్పూన్ బాగా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకున్న ముక్కలు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కేవలం లో హీట్లోనే ఆనియన్స్ లైట్గా సాఫ్ట్గా టర్న్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా టర్న్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని వీడియో క్లిప్లో మీరు చూస్తున్న విధంగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసినట్లు వేసుకోండి. కూరగాయ ముక్కలన్నీ ఒకే సైజులో ఉంటే యూనిఫామ్ ఫ్రైయింగ్ అనేది జరుగుతుంది. ఒక పెద్ద టొమాటోని బాగా సన్నగా తరిగి వేసుకోండి. 2 బీన్స్ని ఫైన్లీ చాప్ చేసుకుని వేసుకోండి. ఒక మీడియం సైజ్ పొటాటోని రఫ్గా పీసెస్ లాగా చాప్ చేసుకుని వేసుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నీ వేయటం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే ఈ కిచడీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసిన మరికొన్ని స్వీట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ తాలూకా రెసిపీస్ నేను పైన ఐకార్డ్స్లోని చివరి ఎండ్ స్క్రీన్లో వాటి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది కూరగాయ ముక్కలు వేసిన తర్వాత వేసి బాగా కలుపుకొని లిడ్ పెట్టి కుక్ చేసుకోవటం వల్ల కూరగాయ ముక్కలు అనేవి చాలా ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోతాయి. కూరగాయ ముక్కలు మెత్తగా అయిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకోదలుచుకుంటున్నారో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 కప్స్ ఆఫ్ గోధుమ రవ్వ యూస్ చేస్తున్నాను, ప్లస్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా యూస్ చేస్తున్నాను. సో అందుకని నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఒకసారి బాగా కలుపుకుని లిడ్ పెట్టి వాటర్ అనేది జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు బాయిలింగ్ చేసుకోవాలి. వాటర్ ఒక పొంగు వస్తున్నప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఇందాక మెన్షన్ చేసినట్టు 1.5 కప్పుల గోధుమ రవ్వ అనేది యాడ్ చేస్తున్నాను. మనకి మార్కెట్లో బన్సీ రవ్వ అంటే కార్న్ రవ్వ అని దొరుకుతుంది. దానికంటే కూడా రెడ్ గోధుమ రవ్వ అంటే బాగా ప్రసాదం రెసిపీస్లో ఎక్కువగా యూస్ చేస్తాం. అదే దొరికితే దాంతో ఈ రెసిపీ అనేది తయారు చేసుకోండి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో రవ్వ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని లో హీట్లోనే వాటర్ కంటెంట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 80% అబ్జార్బ్ అయిపోయే వరకు లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను మెన్షన్ చేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ½ కప్ సేమియా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ అన్రోస్టెడ్ సేమియానే యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే రోస్టెడ్ సేమియా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మెజర్మెంట్స్ మరొకసారి చెప్తున్నాను. 1.5 కప్స్ ఆఫ్ గోధుమ రవ్వ, ½ కప్ ఆఫ్ సేమియా. సో టుగెదర్ ఆ 2 కలిపి 2 కప్స్ అయింది కదా, దానికి డబల్ రేషియోలో అంటే డబల్ క్వాంటిటీలో వాటర్ 4 కప్స్ అనేది తీసుకున్నాను. సేమియా వేసిన తర్వాత బాగా కలుపుకుని లిడ్ పెట్టేసి 3 to 4 మినిట్స్ పాటు లో హీట్లో కుక్ చేసుకోండి. మనకి గోధుమ రవ్వ కిచడీ అనేది రెడీ అయిపోతుంది. సో రెడీ అయిపోయిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.